ఒకప్పుడు బస్సు, రైలు ఇది తప్పించి మరో ట్రాన్స్పోర్టేషన్ కాదు. బాగా ధనవంతులైనటువంటి వాళ్ళకి కార్లు ఉంటే మిగతా వాళ్ళు ఏ ఎడ్ల బళ్ళ మీదనో గుర్రపు బగ్గీల మీదనో వెళ్ళినటువంటి రోజులు. ఇప్పుడు అలా కాదు. ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి దాంట్లో సదుపాయాలు ఉండట్లేదు. మనం ఇదివరకైతే కనుక మా ఏరియాకి ఏ నెంబర్ బస్సు ఏ టైంకి వస్తుందో తెలుసు, ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియని రోజు. దాంతో మనం ఈ బస్సుల్ని ఈ రైళ్లని నమ్ముకుని గమ్యానికి చేరలేమనేటటువంటి పరిస్థితుడుగా కొంత ఆర్థికంగా ఎదగడం వలన చాలామంది సొంత వాహనాల మీద ప్రాధాన్యం ఇచ్చుకోవడం పెరిగిపోయింది. దీంతో పాసింజర్ వెహికల్స్ 2021తో పోల్చుకుంటే ఇప్పుడు 24కి వచ్చేటప్పటికి విపరీతంగా పెరిగిపోతున్నాయి. 2021లో 9.3 లక్షలు ఉంటే 24కి వచ్చేటప్పుడు 11.6 లక్షల పాసింజర్ వెహికల్స్ కొన్నారు. అంటే లైక్ ఆటోలా, క్యాబ్లా ఇట్లాంటివి. అదే సందర్భంలో లగ్జరీ కార్లు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా 21లో 68.9 లక్షలు కొంటే 22లో 74.2 లక్షలు కొంటే 23లో 81.8 లక్షలు కొంటే 24లో ఏకంగా 90.1 లక్షలు కొన్నారు. అంటే ప్రజలు సొంత రవాణా మీదన కాన్సన్ట్రేట్ చేస్తున్నారని అర్థమవుతుంది.